ఐశ్వర్య. అంతవరకు మాత్రమే నేను మాట ఇవ్వగలను. మీ అమ్మకి ఒకే కొడుకు పుట్టాడనుకో, ఇక మీదట ఒకే అన్నయ్య ఉన్నాడనుకో. ఇప్పటి నుంచే నీ పెద్దన్నయ్య చస్తాడని మెంటల్ గా ప్రిపేర్ అయిపో. ఇదంతా నీకు అసలు చెప్పకూడదు అనుకున్నాను, కానీ ఎందుకు చెప్పానో తెలుసా? నా అలేఖ్య కళ్ళల్లో నేను బాధే చూడకూడదు. నా అలేఖ్య ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. నువ్వు అలేఖ్య మీద అపార్థాలు తొలగించుకుని అలేఖ్య సంతోషంగా ఉండేలా చెయ్యి. అలాగే, కానీ ఒక్క విషయం. ఏంటో చెప్పు. మా అన్నయ్య ఎలాంటి వాడనేది నేను నెమ్మదిగా మా అమ్మకి, ధనుష్కి, ప్రకాష్కి చెప్తాను. ఇది అసలు పెళ్లి సమయం. ఇప్పుడు ఏది చెప్పినా బాగోదు. దయచేసి ఈ విషయం వాళ్ళకి నువ్వు చెప్పకూడదు. మీ వాళ్ళకి మీ అన్నయ్య గురించి ఏమి చెప్పను. త్వరలో మీ అన్నయ్య శవాన్ని మాత్రం చూపిస్తాను. పద. అలేఖ్య, ఏంటా కన్నీళ్ళు? ఏం లేదు అనుష, కంట్లో ఏదో పడింది. అసలు అలేఖ్య ఎవరి కంట్లో పడింది? ఎవరేమన్నారు? ఎవరు ఏమీ అనలేదు. చూడు ఫ్రెండ్, ఇది నా పెళ్లి. నువ్వు ఐశ్వర్య ఎంతో గ్రాండ్గా చేస్తున్న పెళ్లి. నీ పుణ్యమాని ఇక్కడికొచ్చిన వాళ్ళంతా చాలా సంతోషంగా ఉన్నారు. ఎక్కడ చూసినా కలకలలాడిపోతుంది. కానీ నువ్వు మాత్రం ఇలా బాధపడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. నీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ నాకు తెలుసు. ఇప్పుడేమైనా కొత్త ప్రాబ్లం వచ్చిందా?
వస్తే నాతో షేర్ చేసుకో. అలాంటిదేం లేదు. పోనీ నా వల్ల ఏమైనా ప్రాబ్లం వచ్చిందా? అయ్యో, అలాంటిదేం లేదు. మరి ఎందుకు అలా ఉన్నావు? చెప్పలేక్యా. ఏం లేదు. పాపం వదిన ఎంత బాధపడుతుందో, ఎంత అవమానంగా ఫీల్ అవుతుందో. ఇదంతా మా అన్నయ్య మూలంగా, మా ఫ్యామిలీ మూలంగానే జరిగింది. మా వల్ల జరిగిన అవమానాన్ని మర్చిపోయేలా చేసి మళ్ళీ వదిన కళ్ళల్లో ఆనందం పొంగేలా చేస్తాను. గుడ్. వదినా, సారీ వదినా, ఐఎమ్ వెరీ సారీ. అసలు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నేను నీతో సరిగా మాట్లాడనే లేదు. అసలు నాతో మాట్లాడొద్దు. మీ అందరి మీద చాలా కోపంగా ఉన్నాను. ప్లీజ్ వదినా. ఏ, నేను నీ పక్కన కూర్చుంటే తప్ప లేచి అలా వెళ్ళిపోయావు? అయ్యో, నువ్వలా బాధపడొద్దు వదినా, ప్లీజ్. అత్తయ్యని ధనుష్ని పలకరించినా వాళ్ళు నాతో మాట్లాడలేదు. సారీ చెప్పాను కదా వదినా. వాళ్ళందరి తరపున కూడా నేను సారీ చెప్తున్నాను. కొంచెం చిరునవ్వు నా మొహన పాడే వదినా, ప్లీజ్ వదినా, ప్లీజ్. వదినా, నువ్వు చాలా డల్గా ఉన్నావు. ముందు నువ్వు రెస్ట్ తీసుకో, రేపు మాట్లాడుకుందాం. గుడ్ నైట్ సంధ్య. గుడ్ నైట్ వదినా. గుడ్ నైట్ అనుష. గుడ్ నైట్. ఐశ్వర్య, వదిన సరిగ్గా నవ్వలేదు. వదిన బాగా నవ్వాలంటే ఒకటే మార్గం. ఏం చేస్తావు? ఇలా రా, చెప్తాను. ఇది తొండి, నాకు సంతోష్ లేడుగా, నేను ఒప్పుకోను. అందుకే కదా నీకు చెప్పింది. ఏంటి కాది? అదేంటో రేపు నీకే తెలుస్తుంది. నువ్వు వదినకి జడవేయడానికి రా అన్నయ్య. నేనా? నువ్వే రా అన్నయ్య. అన్నయ్య రా అన్నయ్య, పర్వాలేదు. ఇదిగో అన్నయ్య, నువ్వే ఫస్ట్ రావాలి. ఇక్కడ మగవాళ్ళ ముందు వాళ్ళ ప్రియురాలు కూర్చుని ఉన్నారో, ఎవరైతే ముందుగా జడ వేస్తారో వాళ్ళదే గెలుపు. రెడీ, 1 2 3. బావా, తొందరగా మా చెల్లెలకి జడవి, మీరే గెలవాలి. అవును సూర్య గారు, మా రెడ్డమ్మ గెలవాలా? అదిగో కౌంట్ అవుట్ స్టార్ట్ అయింది. బావా తొందరగా, బావా కౌంట్ అవుట్ స్టార్ట్ అయింది. వాళ్ళు తొందరగా వెయ్యి బావా. ఏంటి సూర్య గారు మీరు లేట్ చేస్తున్నారు? కానీ
తొందరగా జడ వేయి బావా. నాకు జడ వేయొచ్చు కదా. ఏంది నాకు జడేయడం రాదు. నేను నేర్పుతాను. అదిగో శ్రీ ఏంది నేర్పేది? కూడా తొందరగా వేస్తున్నాడు. తొందరగా వేయి బావా. ఏంటి నాగిరెడ్డి? ఏంటి నాకు మీరు జడేయొచ్చు కదా. నేను నీకు జడేయటం మా ఆవిడ చూసిందనుకో, ఆ జడతోనే నాకు ఉరి బిగించి చంపేస్తుంది. ఎలా బావా తొందరగా. నిన్న నాకు పేడ పూసి నా దురద తీర్చారు కదా, ఇప్పుడు మీ రుణం తీర్చుకుంటాను. నేను నీకు జడేస్తే రుణం ఎలా తీర్చుకున్నట్టు అవుతుంది? ఎల్లవమ్మా. వామ్మో. ఓ దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. బావా తొందరగా కానీ బావా. బావా తొందరగా బావా. ఇదిగో సూర్య గారు, తొందరగా మీకు జడ పోటీగా మురళి గారు, రాజేశ్వరి గారికి చాలా స్పీడ్ గా జడేసేస్తున్నారు. అవునా లేఖ్య, మీ ఆయన త్వరగా వేయించారు. అవునండి, మనమే గెలవాలి. తొందరగా వేయండి. తోడు పెళ్లి కూతురా, నీ తల్లో పెయిన్ వచ్చింది. ఒరే అన్నయ్య, పేలు తర్వాత జుద్దులే గాని ముందు జడవే. నువ్వే గెలవాలి. అవును, మనమే గెలవాలి. సూర్య, మా బాబాయ్ ఎలాగైనా గెలవాలని ఫాస్ట్ ఫాస్ట్ గా వేస్తున్నారు. నువ్వు తొందరగా వేయి సూర్య. ఫాస్ట్ గా. ఒరే గద్ద ముక్కు, స్పీడ్ గా వేయరా. వాళ్ళ జడలు అయిపోయి వచ్చాయి. వేస్తున్నాను కదే. అక్క, వీడు మొట్టకాయ కొడుతున్నాడు. శ్రీకర్, మొట్టుకాయ కొట్టకూడదు. అలాగే అందరూ వినండి, 60 సెకండ్లు మాత్రమే ఉంది. బావా. ఫాస్ట్ గా వేయండి. ఫాస్ట్ గా. బావా తొందరగా జడ వేయి బావా. సైలెన్స్. ఎవరు ముందుగా వేశారన్నది ముఖ్యం కాదు, ఎవరు అందంగా జడ వేశారు అన్నదే ఇంపార్టెంట్. ఇప్పుడు దీనికి జడ్జిగా శ్రీమతి అలేఖ్యాదేవి గారు వస్తారు. అత్తయ్య, ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరు గెలిచారో మీరే నిష్పక్షపాతంగా చెప్పాలి. సూపర్ కదా. చూడమ్మా చూడమ్మా చూడమ్మా, ఎంత బాగా వచ్చింది. సూపర్ గా ఉంది. అత్తయ్య కూర్చో. ఈ జడల పోటీల్లో మొత్తానికి 2 జంటలకు మాత్రమే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అందులో ఒక జంట మా వియ్యంకుల వారి. మిగిలిన జంటలో ఇంకో ఫస్ట్ ప్రైజ్ అలేఖ్య సూర్య. ఇక సెకండ్ ప్రైజ్ శ్రీకర్ అనుష. ఇక థర్డ్ ప్రైజ్ తోడుపిడి కొడుకు తోడుపిడి కూతురు. అసలు నీకు నా తల్లో పేలు చూడటమే సరిపోయింది, ఇంకా జడేం వేస్తావు? అందుకే మనకి థర్డ్ ప్రైజ్ వచ్చింది. నేను నీతో మాట్లాడను పో. నేను నీతో మాట్లాడను పో. ప్లీజ్ అశ్విని, నాతో మాట్లాడచ్చు. నేను నీతో మాట్లాడను. అశ్విని నాతో మాట్లాడచ్చు. ప్లీజ్ అశ్విని. అశ్విని నాతో మాట్లాడచ్చు. అశ్విని నాతో మాట్లాడచ్చు. మాట్లాడండి నీతో. అశ్విని అశ్విని నాతో మాట్లాడు.
ఏంటి నువ్వు చేస్తున్నది? మనమేమనుకున్నాం? ఈ పెళ్లిలో అలేఖ్యతో మాట్లాడకూడదు అనుకున్నాం కదా. పోనీ మాట్లాడితే మాట్లాడా. ఆ అలేఖ్యతో అలా రాసుకుని పూసుకొని తిరగడం ఏంటి? ఆ నవ్వులేంటి? ఆ వేళాకోళలేంటి? ఆ అలేఖ్య ఏం చేసిందో అవన్నీ మర్చిపోయావా? లేకపోతే వదిన దొంగ కన్నీరు కాల్చి నటించేసరికి కరిగిపోయావా? మా అందరికంటే ఎక్కువగా అలేకి మీద కోపంతో రగిలిపోయేదానివి. అలాంటి నువ్వు తనతో ఇంత క్లోజ్గా ఉన్నావేంటి? మాట్లాడకు, నువ్వు మాట్లాడకు. ఆట ఆరంభమైంది. హమాప్కే హేకోన్ ఫ్యామిలీలో మొదటిసారి బీటలు రావటం ప్రారంభమైంది. రే సూర్య, నీకు నరకం స్టార్ట్ అయింది. ఇక నీ జీవితం నరకయాతనే. నేను మీ అమ్మాయిని పూర్వం ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను. అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్నాను. ఏమేం సంధ్య, నీ అన్నయ్య మీద అంత సీరియస్ అయిపోయావు? చెప్పు సంధ్య, ఏమైంది? చూడండి, నేనెందుకు వదంతో క్లోజ్గా ఉంటున్నాననేది మీకు తర్వాత చెప్తాను. అలేఖ్యతో క్లోజ్గా ఉంటున్నట్టు నటిస్తున్నావా? నేను నటించడం లేదు. నాకు నీలా నటించడం రాదు. నీలా గొంతులు కోయడం రాదు. ఏం కూసావే ప్రకాష్? ఆగు. ఎస్, దట్ ఇస్ వాట్ ఐ వాంట్. వీళ్ళ కుటుంబం ఇలాగే ఎమోషనల్ అయిపోవాలి. గొడవల్లో మునిగి అందులోనే కొట్టుకుపోవాలి. ఏంటి ప్రకాష్ నువ్వు చేస్తున్నది? చూడండి అత్తయ్య, దేవుడు లాంటి భావన పట్టుకుని నోటుకొచ్చినట్టు ఎలా వాగుతుందో. ఆ అలేఖ్య మాయమాటలు విని భావం మీద ఫైర్ అవుతుంది. మా అన్నయ్య గురించి నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? కొడతావా? కొట్టు, చంపేయ్, నేను చంపేయ్, కొట్టు, చంపేయ్, చంపేయ్రా, చంపేయ్రా, కొట్టు. ఊరుకో సంధ్య. ప్రకాష్ ఊరుకో. ప్రకాష్ రే ధనుష్, ప్రకాష్ లోపలికి తీసుకోండి. రా ప్రకాష్, రా ప్రకాష్, ఇలా కూర్చో ప్రకాష్. నీకు నువ్వేనా మీ అన్నయ్యతో ఇలా మాట్లాడుతున్నది? నువ్వు పుట్టినప్పటి నుంచి మీ నాన్న నిన్ను ఎత్తుకుని పెంచలేదే, మీ అన్నయ్య నిన్ను ఎత్తుకుని పెంచాడు. మనం ఏది అడిగితే అది ఆ దేవుడైనా ఇస్తాడో ఇవ్వడో నాకు తెలియదు, కానీ నువ్వేది అడిగితే అది మీ అన్నయ్య తెచ్చిచ్చేవాడే. ఆఖరికి మొదటి ముద్ద కూడా నీకు తినిపించాకే వాడు భోంచేసేవాడే. అలాంటి దేవుళ్ళంటే అన్నయ్యని పట్టుకుని ఇన్ని మాటలంటావా? అసలు స్పృహలో ఒకటే మాట్లాడుతున్నావా? అమ్మా, నేను పూర్తిగా స్పృహలోనే ఉన్నాను. నా మాటకు నేను కట్టుబడి ఉన్నాను.
చూసినా చంపాలని చూసినా నేను ధైర్యంగా ఉంది నా కుటుంబం నాకు అండగా ఉందనేనమ్మా. నా కుటుంబం అంటే నా శరీరం. శరీరంలో ఏ పార్ట్ బాధపడినా శరీరం అంతా బాధపడుతుంది. ఎవరి మనసు బాధపడినా నేను బాధపడతానమ్మా. నిన్ను నొప్పించే పని ఈ అన్నయ్య చేశాడంటే నీ దృష్టిలో ఏదో పెద్ద తప్పు చేసే ఉంటాడు. అదేంటో చెప్పమ్మా. ఒకవేళ ఆ తప్పు నేను చేయకపోతే చేయలేదని ప్రూవ్ చేసుకుంటాను. ఒకవేళ నిజంగా ఆ తప్పు చేసుంటే మాత్రం నీ కళ్ళ ముందే శిక్ష వేసుకుంటాను. నన్నెంతో అభిమానించి నా చెల్లెలు రక్త సంబంధం అని కూడా చూడకుండా ఈ అన్నయ్య మీద కళ్ళెరచేసింది. అది నేను తట్టుకోలేకపోతున్నాను. అసలు నేను చేసిన నేరం ఏంటో చెప్పరా? జయంతి గారు, జయంతి గారు. సంధ్య, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? అక్కడ అనుషని అలంకరిస్తున్నారు, మీకోసమే వచ్చాను. అక్కడ మా అత్తయ్య ఎక్కడా, సంధ్య ఎక్కడా అని మీ కోడలు వెయిట్ చేస్తోంది. రండి వెళదాం. రా అమ్మారా, రండి జయంతి గారు వెళదాం. రండి. చావకుండా చచ్చిపోయా సొంతమన్న వారే లేక అంతే పట్టుకొని కాటు వేసే కాలనాగు ఈ బ్రతుకే దిక్కుతోచని నాకు పొద్దు పొదుగా దిశలేవి తెలియగనే చిన్నపిల్లాళ్ళ ఏడుపింటి సూర్యనారాయణ. అర్థమైంది ఐశ్వర్య. నీకు నా మీదున్న పగ మా కుటుంబంలో విభేదాలు సృష్టించే లెవెల్కి ఎదిగిపోయిందని అర్థమైంది. వెరీ గుడ్, వెరీ గుడ్ ఐశ్వర్య. నీ కళ్ళల్లో ఆ ఏడుపు చూస్తుంటే నాకు ఆనందంగా ఉంది సూర్య, చాలా ఆనందంగా ఉంది. ఒకసారి రాముడు పొరపాటున ఓ కప్ప మీద కాలేశాడంట. ఆ కప్ప బాధ భరించిందే కాని అరవలేదట. అది గమనించిన రాముడు చెప్పొచ్చు కదా అన్నాడంట. ఎవరైనా నా మీద కాలేస్తే బాధతో రామా అని మొరపెట్టుకునేదాన్ని. ఇప్పుడు ఆ రాముడే కాలేస్తే నేనింక ఎవరితో మొరపెట్టుకోను అందట. ఈ విషయం నీకెందుకు చెప్తున్నానో తెలుసా?
నీ గురించే చెప్పాను. ఒకప్పుడు నాకు నా కుటుంబానికి ఏ కష్టం వచ్చినా, అలేఖ్య వల్ల ఏ నష్టం వచ్చినా నన్ను ఆదుకునే స్నేహితురాలు ఉంది కదా అని నా కష్టాల్ని నీతో వచ్చి చెప్పుకునేవాణ్ణి. ఇప్పుడు నువ్వే నన్ను కష్టపెడుతుంటే నేనింకెవరితో చెప్పుకోను. ఓడలు బండ్లవుతాయి, బండ్లు ఓడలవుతాయంటారు. కానీ నా బతుకు మాత్రం ఎప్పుడూ లాగుడు బండిలానే ఉంది. నా జీవితంలోకి వచ్చిన వారి జీవితాలు మాత్రం ఓడలైపోతున్నాయి. ఈ మధ్య తరగతి గుండె మాత్రం మీలాంటి వాళ్ళ వల్ల బండ పారిపోతుంది. సూర్య, నువ్వు ఏ నాటకాలు ఆడాల్సిన అవసరం లేదు. నీ నాటకాలకి కరిగిపోయే గుండె కాదు నాది. నీకు ఆల్రెడీ చెప్పాను ఐశ్వర్య, నాకు జైలు కొత్త కాదని. ఒక్క కొడుతూ డైరెక్ట్ గా కైలాసానికి పోతా. నాకు సహనం ఎక్కువ కాబట్టి నువ్వు అలేఖ్యలు ఇప్పటి వరకు ప్రాణాలతో మిగిలారు. లేకపోతే ఈ పాటికి ఏమైపోయి ఉండారో నాకే తెలియదు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండు. ఇది పెళ్లి జరిగే చోటు కాబట్టి సరిపోయింది. లేకపోతే నీ రక్తం కళ్ళు చూసుండేవాడిని. అవును, పెళ్ళవని నీ సంగతి, నీ చెల్లెల సంగతి, ఇద్దరు సంగతి చెప్తాను. ఈ సూర్యనారాయణ విశ్వరూపమేంటో మీరు ఇంకా సరిగ్గా చూడలేదు. అదేంటో మీ ఇద్దరికి తెలిసేలా చేస్తాను. ఈ లోపు మీరు ఎన్ని ఆటలు ఆడుకుంటారో ఆడుకోండి, ఎన్ని డ్రామాలు ఆడుకుంటారో ఆడుకోండి, పండగ చేసుకోండి. కానీ పెళ్ళయ్యేంత వరకు ఆ తర్వాత మీరు గుర్తుపెట్టి. సూర్యనారాయణ, మగ అహంకారంతో నా మీదకి గడ్డ పారెత్తావు, కానీ నువ్వు నన్నేమీ చేయలేవు. పెళ్ళయ్యాక నువ్వు నా సంగతి తేల్చడం కాదు, నేనే నీ సంగతి తెలుస్తాను. పెళ్ళయ్యాక తినడానికి నువ్వు తస్తావు కాబట్టి ఈలోగా ఎన్ని బూరెలు తింటావో తిను, ఎన్ని బిర్యానీలు తింటావో తిను. తర్వాత నువ్వు అయిపోతావు సూర్యనారాయణ. శవాల గుట్టగా మారుద్దాం అనుకుంటే ఏది వర్కౌట్ అవడం లేదు. ఒక పక్కన సీన్ క్లైమాక్స్ వచ్చింది. ఏదో ఒకటి చెయ్యాలి.
ఇది నిజమా లేక భ్రమ? కాదు, నిజమే. ఇంతకీ ముసలి మనిషి ఎక్కడి నుంచి వచ్చినట్టు? తీసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చాడు, ఎటు నుంచి వెళ్ళాడు? గార్డెన్లో ఉన్నారమ్మా. అమ్మా ఐశ్వర్య, నీకోసం వెతుకుతున్నానమ్మా. ఏంటంటే? నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి, రా. కూర్చో. చెప్పండి ఆంటీ. ఏం లేదమ్మా, నువ్వు నాకు హెల్ప్ చేసి పెట్టాలి. అయ్యో తప్పకుండా ఆంటీ, చెప్పండి. ఏం లేదమ్మా, శ్రీకర్ పుట్టగానే నా భర్త ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇప్పుడు శ్రీకర్ పెళ్లి కొడుకు తల్లిదండ్రులుగా నేను నా భర్త పీటల మీద కూర్చోవాలి. ఆ అదృష్టం నాకిప్పుడు లేదు. అసలు విషయం ఏమిటంటే, సూర్య ఫ్యామిలీ గురించి నీకు తెలుసు కదా. వాళ్ళ అలేఖ్య మీద చాలా కోపంగా ఉన్నారు. సూర్య అసలు తనను భార్యగానే చూడలేదు. ఇద్దరిని ఒకే గదిలో ఉండేటట్టు చేసినా వాళ్ళ మధ్య దూరం మాత్రం అలాగే ఉంది. కానీ సూర్యని అలేఖ్యని కలిపే అవకాశం ఇప్పుడు ఆ దేవుడు మనకిచ్చాడమ్మా. శ్రీకర్ ఎప్పుడు అలేఖ్యని అమ్మలా చూసుకున్నాడు. అలాగే అలేఖ్య కూడా శ్రీకర్ని తన బిడ్డలా చూసుకుంది. కాబట్టి నా కొడుకు పెళ్ళప్పుడు సూర్య అలేఖ్యల్ని పీటల మీద కూర్చోబెట్టాలి. ఇక్కడ సమస్య నీకు తెలుసు కదా. సూర్య ఎట్టి పరిస్థితిలోనూ అలేఖ్యకు దగ్గరవటానికి ఇష్టపట్టలేదు. సూర్యకి నీకు మధ్య మంచి స్నేహం ఉంది కాబట్టి నువ్వు చెప్తే సూర్య కాదనడని రాజేశ్వరి గారు చెప్పారు. నువ్వే ఎలాగైనా సూర్యని ఒప్పించి అలేఖ్య పక్కన పీటల మీద కూర్చోమని చెప్పమ్మా. అయ్యో ఆంటీ, సూర్య నా మాట విండు. ఆ రోజు చూశారు కదా, ఒకరినొకరు ఇమిటేట్ చేసి యాక్ట్ చేసేటప్పుడు నా గురించి ఎలా మాట్లాడాడు. ఆ రోజు నాకు రాజేశ్వరి గారికి అర్థమైంది ఏమిటంటే, అలేఖ్యని సూర్య డైరెక్ట్గా అనలేక నిన్ను అడ్డం పెట్టుకుని అలా మాట్లాడాడు. మీ ఇద్దరి మధ్య ఉన్న స్నేహం ఏమిటో అప్పుడే అర్థమైంది. అసలు మీలాంటి స్నేహితులు ఈ ప్రపంచంలోనే ఎక్కడా ఉండరని చాలా మంది నోట విన్నాను. సూర్య నీ మాట కాదనడమ్మా, ప్లీజ్. అయ్యో ఆంటీ, అసలు ఆ సూర్య మీరు చెప్తేనే ఈ పెళ్లికొచ్చాడు. ఇప్పుడు కూడా మీరు చెప్తే మీ మాట కాదంటూ. మీరే వెళ్ళి చెప్పండి ఆంటీ. లేదమ్మా, సూర్యని నిన్నటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. ఏం జరిగిందో తెలియదు గాని ఇక్కడికొచ్చినప్పుడు కంటే చాలా కోపంగా ఉన్నాడు. పైకి నవ్వుతున్నా లోపల మాత్రం భగభగ మండిపోతున్నాడు. నేనిప్పుడు అడిగితే అస్సలు ఒప్పుకోడమ్మా. నువ్వు అడిగితే ఒప్పుకుంటాడు. ప్లీజ్ అమ్మా, నా మాట కాదనుకు.
పంపిస్తానని మాటివ్వమ్మా. అలాగే ఆంటీ. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్. ఏంటి అలా చూస్తున్నావు? నీ చావుకి 2 నిమిషాల ముందైనా నన్ను చంపేస్తానన్నావు కదా. నన్ను కాల్చి చంపేస్తావో ఉరేసి చంపేస్తావో నాకు తెలీదు. చచ్చిపోయే ముందు నా ఆఖరి కోరిక తీరుస్తావని ఇక్కడికొచ్చాను. జైల్లో ఊరేసే ముందు ఆఖరి కోరిక తీరుస్తారు కదా. కొత్త డ్రామాలు నువ్వు తీరుస్తానని మాటిస్తేనే నువ్వు నన్ను చంపడానికి డిసైడ్ అయినట్టు. లేదంటే నీవు పై మాటలే అన్నమాట. సరే, శత్రువు వచ్చి నన్ను దేహి అని చెయ్యి చాచి అడగలేక వంకలు పెట్టి అడుగుతుంటే నాకు జాలేసి మాటిస్తున్నాను. ఒకప్పుడు నీకు స్నేహితుడిగా ఎన్నో చేశాను. శత్రువుగా ఇప్పుడేం చేయాలో చెప్పు. శ్రీకర్ అనూషల పెళ్లిలో శ్రీకర్ తరపున నువ్వు అలేఖ్య పీటల మీద కూర్చోవాలి. మళ్ళీ చెప్పు. నువ్వు అలేఖ్య పీటల మీద కూర్చోవాలి. వెరీ గుడ్ ఐశ్వర్య, వెరీ గుడ్. నన్ను నా పెళ్ళాన్ని విడగొట్టాలని ప్రయత్నిస్తూ, రాత్రుళ్ళు కూడా పెళ్ళాన్ని మూడు దగ్గర వెళ్లకుండా ఉండటానికి ట్రైనింగ్ ఇస్తూ, ఇప్పుడు సరాసరి నా దగ్గరికి వచ్చి నా పెళ్ళాం పక్కన పీటల మీద కూర్చోమని రిక్వెస్ట్ చేస్తుంటే నవ్వు వస్తుంది ఐశ్వర్య. మనిద్దరి మధ్య పూర్వ స్నేహమే ఉందని అలేఖ్యాదేవి గారు నన్ను ఒప్పించి నీ దగ్గరికి పంపించడం వలన నా కర్మకాలి నీ దగ్గరికి వచ్చాను. అర్థమైంది. నేను గాని ఇప్పుడు నా పెళ్ళాం పక్కన పీటల మీద కూర్చోకపోతే నీ పరువు, నువ్వు ఇచ్చిన మాట గంగలో కలిసిపోతాయి. అదే కదా నీ బాధ? నువ్వేం చెప్పక్కర్లేదు, నీ ఎక్స్ప్రెషన్స్ నాకు తెలిసిపోతున్నాయి. నువ్వు ఇప్పుడు నాకు దొరికావు ఐశ్వర్య. సూర్య, నువ్వు నాకు మాట ఇచ్చావు. నీ మాట మీద నిలబడను. ఏం చేస్తావు? ఏయ్ సూర్య, నువ్వెన్నెన్నో పాపాలు చేశా. ఈ ఒక్క మంచి పనైనా చేసి నీ పాపాలు కడిగేసుకో. సరే, నేను ఇప్పుడు వచ్చి నా పెళ్ళాం పక్కన పీటల మీద కూర్చోవాలి, అంతే కదా? అంతే. సరే, ఇదే విషయాన్ని నా చేతులు పట్టుకుని రిక్వెస్ట్గా అడుగు. నో వేస్. ఒకప్పుడు మాట్లాడితే నా చేతులు పట్టుకొని కళ్ళల్లో బోల్డ్ ఫీలింగ్ పెట్టుకుని తెగ మాట్లాడేసేదానివి. ఇప్పుడు అలాగే అడుగు. ఇదిగో సూర్య. అడిగితే అడుగులేదు పోవే. సరే, ఆ చేతులు లైవ్. అలా చేస్తే న్యాచురల్గా ఉండదు. నువ్వే చెమర్చిన కళ్ళతో ఓ ఫీల్తో నా చేతులు పట్టుకుని అడుగు.